మనందరం కూడా భావిస్తున్నాం. ఎక్కడ ఏ మత్స్యకారుడికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతున్నాం. కానీ మనం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయదు, విమర్శలు చేయదు. ప్రజలకి ఏమి చెప్తుందో, ప్రజలకి ఏ కష్టాలుంటాయో ఆ కష్టాలని పరిష్కరించడమే తప్ప ఇంకొక ధ్యాస ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి సమయంలో ప్రజలు కూడా, మత్స్యకారులు కూడా చైతన్యవంతంగా ఉండవలసిన అవసరం ఉంది. మీరందరూ ఎప్పటికప్పుడు, ప్రజలందరూ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుసుకోకపోతే భవిష్యత్తులో మనకి చాలా కష్టాలు వస్తాయనేది మనందరం కూడా గమనించాలి. ఒకసారి మీ అందరూ వెనక్కి వెళ్ళండి. 2014-19 రాష్ట్రం విడిపోయింది. అప్పుల్లో మనం ఉన్నాం, ఏమీ చెయ్యలేమనుకున్నాం.